సార్ ఈ సర్వేలో ఇంకొక ముఖ్య అంశం పవన్, లోకేష్, ఎన్టీఆర్కి సంబంధించిన గ్రాఫులు కూడా ప్రకటించారు. అంటే ప్రజల్లో వాళ్ళ మీద ఎంత ఇష్టం ఉంది, ఎంతమంది ఎవరిని కోరుకుంటున్నారు, ఇలాంటివి కూడా ప్రకటించారు. ఏమంటారు సార్ వీటి గురించి? ఇది ఇంట్రెస్టింగే. ఎందుకంటే లోకేష్ను మన దాదాపు మనం అనుకున్నాం కదా, ఎలివేషన్ ప్రమోషన్ అయిపోయింది, డిక్లరేషన్ మాత్రం మిగిలిందని. పవన్ ఏమో అంతకుముందే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సీఎం అని అడుగుతుంటారు ఎక్కడికి పోయినా. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఉండాలని మాది కూడా మహానాడే. ఈ కేకే సర్వే చేసినప్పుడు అతన్ని అడిగారు ఉడికే మీడియా వాళ్ళు, కొన్ని వివరాలు పంచుకోండి అని. అతను ప్రధానంగా చెప్పింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు రావటము, జూనియర్ ఎన్టీఆర్ నాయకుడు అయితే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు 7% ఉంది. అంటే అసలు రాజకీయాల్లో లేడు, నేను అది చెప్పడం లేదు, అయినా అతనికి 7% ఉంది అంటే ఇది చెప్పుకోదగింది. ఈ కూటమి మద్దతుదారుల్లో, జగన్ మద్దతుదారుల్లో కూడా దాదాపు 19% మంది జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అని వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ రెండు చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొటెన్షియల్ అపోనెంట్ లేదా పొటెన్షియల్ ఛాలెంజర్ అవుతాడు అని సర్వే చేసిన ఆయన యొక్క అభిప్రాయం. రెండో తెలుగుదేశానికి సంబంధించి చూస్తే లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అని ఇది ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్కు ఆ విధమైనది ఉందని. అయితే నన్ను అడిగితే ఆయన రాజకీయాల్లోనే లేనప్పుడు దాని గురించి పెద్దగా బుర్రపగలు కొట్టుకోవడం అవసరం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ తారక్, ఎన్టీఆర్ ఫ్యాక్టర్ ఒకటి ఈ సర్వేలో ప్రముఖంగా ముందుకు వస్తుంది. ఆయనకు కూడా ఒక స్లాట్ ఉంది, ఆయనకు కూడా ప్రజలు ఆయన గురించి కూడా కొంత ఆలోచిస్తున్నారు అనే ఒక అంశం మటుకు దీంట్లో వస్తుంది. మరి ఎన్టీఆర్ ఎవరికి పోటీ? జగన్, లోకేష్, పవన్ వీళ్ళందరినీ కాదని ఎన్టీఆర్ కూడా ఈ మాత్రం ఓటింగ్ ఉందంటే అది ఎందుకు జరిగింది? 2009 తర్వాత ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు, అయినా కానీ ఇది ఉంది. ఇది ముందు టీడీపీ వాళ్ళకు ఇది జీర్ణించుకోవడం కష్టం అవుతుంది. సార్ అంటే అప్పుడంటే కొంచెం మళ్ళీ ఊపు రావాలన్నట్టుగా ఎన్టీఆర్ కోరుకున్నారు, అది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అలా ప్రజల్లో? అందుకే అది నిజమైందే. వాస్తవంగా ఎన్టీఆర్ పేరు ఎక్కువ ముందు తెచ్చేది వైసీపీ వాళ్ళే కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద కూడా దాని ప్రభావం ఉంది. ఇంకోటేమో బహుశా ఎవరు మాట్లాడకపోయినా ఇప్పుడు అక్కడ విజయ్ అయినా సినిమా వాళ్ళు రావటము, 1-2 సార్లు గెలవడము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా. సో వీటన్నిటి వల్ల జూనియర్ ఎన్టీఆర్ను కూడా జనం ఒక ఆ పరంపరలో ఆయన గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. తెలుగుదేశంలో కొంతమంది ఎన్టీఆర్కి ఎక్కువ ఫేవరబుల్గా ఉండి చంద్రబాబుకి అంత అనుకూలంగా లేని సెక్షన్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా ఆయన గురించి చెప్పాలి. కొంతమంది అసలు ఇవేమీ కాకుండా రాజకీయాలతో పెద్ద పరిచయం లేని ఆకర్షణ, అభిమానం ఇట్లాంటి వాటి వల్ల చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇది అంతకంటే ముఖ్యమైనది లోకేష్, పవన్ కళ్యాణ్. ఈ సర్వే ప్రకారం లోకేష్ కావాలి అని కోరుకునే వాళ్ళు 43% మంది, తదుపరి ముఖ్యమంత్రి. చంద్రబాబే ఉంటాడు కానీ చేసినప్పుడు. పవన్ కళ్యాణ్ కావాలని కోరుకునే వాళ్ళు 39% మంది. 4% లోకేష్ లీడ్ లో ఉన్నాడు. తెలుగుదేశం అంటే అర్థం చేసుకోవచ్చు. మరి లోకేష్ కి గ్లామర్, పవర్ స్టార్ ఇవన్నీ ఏం లేవు కదా. అంటే ప్రజలు ప్రాక్టికల్ గా తెలుగుదేశంలో ఆయన అవుతాడు, అవే అవకాశం అవుతాడు అని దానికి సైకలాజికల్ గా సిద్ధమై ఉన్నారు వాళ్ళు. ఆయన్నే ప్రిఫర్ చేస్తున్నారని కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. రెండోది వీళ్ళిద్దరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు కదా, మళ్ళీ అతనికి ఆ శాతంతో. జగన్ ఓట్లు కాబట్టి అందుకనే కొంతమంది అంటారు ఇప్పుడు ఇక మీద చంద్రబాబుతో పోల్చట్లేదు కదా, యంగ్ లీడర్స్ లాగా వీళ్ళందరి మధ్యలోనే ఈ పోటీ ఉంటుంది. కానీ పవన్ గ్రాఫ్ అనుకున్నంతగా పెరగకపోవడం, ఇందాక నన్ను కూడా ఎవరు అడుగుతుంటే అదే చెప్తున్నాను. పవన్ గ్రాఫ్ లో గ్యాప్ వచ్చింది, తప్పనిసరిగా ఆ గ్యాప్ వచ్చింది. దానికి కారణం ఏంటి? ఆయన సనాతనం అంటామా, ఇలా చెప్పుకోదగిన ఇది జరిగింది ఏడాదిలో పవన్ వల్ల అని ప్రజల కోణంలో దాన ధర్మాలు చేయటం అది వేరు, మంచిది, అభినందనీయమే. కానీ దాన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు ఉండవు కదా. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య అసలు మూడో వ్యక్తి రావడమే ఒక ఆశ్చర్యం. అయితే వాళ్ళ మధ్యలో ఈ అంతరంలో లోకేష్ ఫస్ట్ ఉండటం అన్నది ఒక అంశంగా ఉంది. మీరు అన్నట్టు ఇది ఏడాదే కాబట్టి దీని ఆధారంగా మనం నిర్ధారణలు చేయలేం, కానీ సంకేతాలు, ఆలోచనలు, సూచనలు ఉన్నాయని మటుకు తెలుస్తుంది. రైట్ సార్.